The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం, మామూలుగా మన దేవతారాధన చేస్తూ ఉంటాము, కానీ చేసినప్పటికీ దేవతల కన్నా కూడా పితృదేవత ఆరాధన అంటే మనం పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఈ రకమైన ఆరాధన కాదు కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక కృతజ్ఞత తెలుపుకోవడము, వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దేవతలకు మించి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది, అది చాలా మంచిది, ఉండాలి అని. మరి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన తిథులు, ఆ డేట్లు అవన్నీ చూసుకోవాలి. అవన్నీ మాకు గుర్తులేవండి అనుకునే వాళ్ళు, అరే ఎట్లా మేము దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు. పితృదేవతలకి మనం ఏ రకంగా కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోకపోతే పితృశాపాలు అని చెప్పి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. నిజంగా ఈ పితృశాపాలు ఉన్నాయా? ఉంటే వాటి నుంచి ఎలా బయటపడవచ్చో వివరించండి. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటమ్మా, అంతరార్థమైన ప్రశ్న. ఇప్పుడు ప్రజెంట్ మన కలియుగంలో ఈ విలువలు లేకుండా బ్రతుకుతున్న కొందరు, లక్షలకి పరిగెత్తి ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో సెటిల్డ్ అయిన వాళ్ళకి ఇది చాలా వివరంగా వర్తిస్తుంది. చూడమ్మా, పూటకు గతి లేని ఇంట్లో కూడా కుటుంబం ఉంటే దానికి ఉన్నంత విలువ ఎక్కడ రాదు. కుటుంబాలన్నింటినీ మనం కోల్పోయి ఉన్నాం. ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలు ఇద్దరే ఉంటారు, తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కోల్పోయారు. మీరు అడిగిన విషయ వివరణలో కృతజ్ఞత అంటే మీ ప్రశ్నలో ఏంటంటమ్మా, పెద్దవాళ్ళకి మనం కృతజ్ఞత ఈ 15 రోజుల్లో ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కృతజ్ఞతలు బ్రతుకున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇది కొంచెం డెప్త్గా చూస్తే అమ్మా, బ్రతుకున్నప్పుడు ఆశించిన చూపు, బ్రతుకున్నప్పుడు కోరుకున్న ప్రేమ, బ్రతికున్నప్పుడు నువ్వు పెడతావేమో ఒక ముద్దెడు, ఒక అన్నం నా పిల్లలు నన్ను పిలిచి అని ఎదురు చూసిన ఆ క్షణాలలో నువ్వు చూయించలేని కృతజ్ఞత ఈ 15 రోజుల్లో చూయిస్తే ఆయన కృతజ్ఞతుడు అవుతాడా? ఇది చాలా వివరంగా పోవాల్సిన ప్రశ్న. అవునండి. పితృదేవతల శాపం ఎవరికి తగులుతుంది? పితృపక్షాలు ఎందుకంటాం? మహా ఆలయ పక్షాలు అంటే ఏమిటి? తెలంగాణ ప్రజలు పెద్ద అమావాస్య ఎందుకు చేసుకుంటారు? మనదేమో అమ్మ మీరు అన్నట్టుగా అమావాస్య తర్వాత మొదలవుతున్న గడియలు ఒకటి అనుకుంటే, ఇంకొక గడియ పౌర్ణమి తర్వాత వీళ్ళు 15 రోజులు చేసేది. మీరు అన్నట్టుగా ఈ 15 రోజులు మొదలుపెట్టి అమావాస్య దాకా వస్తుంది. ఆ తర్వాత మన వాళ్ళు పండగ విషయాలు వివరణలు పోతుంటారు. ఆ తర్వాత పెద్ద అమావాస్య వచ్చిందని చెప్పేసి మన వాళ్ళు 9 రోజులు పెట్టి కొన్ని కార్యక్రమాలు, ఆ బతుకమ్మలు ఆడే కార్యక్రమాలు, ఇది తెలంగాణ ప్రజలది వేరు. ఇప్పుడు మహా ఆలయ పక్షాల్లోనే మహా ఆలయ పక్షం, పక్షం అని అంటే నేను ఇటువైపు ఉన్నాను అని రుజువు చేయడానికి ఒక ఆలోచన. పక్షం అంటే మీ పక్షం ఉన్నారా, మా పక్షం ఉన్నారంటే, ఆలయ పక్షం అంటే ఆత్మలు వచ్చేసి దేవుడి పక్షాన ఉన్నారు కాబట్టి ఆలయం అన్న పేరు తీసుకొచ్చారు. ఈ 15 రోజులు ఆత్మలు దేవుడి దగ్గరికే ఉండాలి. ఎందుకు ఉండాలి? అసలు దాని అంతరార్థం ఏమిటి? ఈ 15 రోజులు దేవుడి దగ్గరికి ఆత్మలు ఎందుకు పోతాయి అని అంటే, మహా ఋషులు అంటే వేదశాస్త్ర పండితులు చేసిన మహా ఘనకార్యం ఇది. ఎందుకంటమ్మా, ఆత్మలు క్షణిక ఆలోచనతో చనిపోతాయి. కొందరు చిన్న చిన్న ఏజ్లో చనిపోతారు, కొందరు యాక్సిడెంట్ చనిపోతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటమ్మా, కొందరు పెద్దవాళ్ళు రోదనతో చనిపోతారు. పితృశాపం అక్కడ, మన వాళ్ళ పెద్దవాళ్ళకి కలిగేది అక్కడ. ఏడుపు, బాధ, రోదన. ఎలా అంటే అమ్మా, పిల్లలు చూడట్లేరని, ఆస్తి అంతస్తులు లాక్కుంటున్నారని, లేకపోతే మనల్ని నెలకి పంపించాల్సింది పంపించకనో, లేకపోతే కోడలు అడ్డొచ్చిందనో, లేకపోతే ఇంకెవరో అడ్డలు వచ్చారో అని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఒకేసారి రోడ్డుకు ఈడుస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. చనిపోయిన తర్వాత అయితే నువ్వు నీ తల్లిదండ్రులకు ఏం చేసావు అనేది ఈయన గారు సంవత్సరానికి 2 సంవత్సరాలకు గుర్తు చేసుకుంటాడు కదా. ఇక్కడ నువ్వు గుర్తు చేసుకోకున్నా కూడా వాళ్ళు కళలోకి వస్తూ ఉంటారు. ఆ కళలకు అర్థం ఏమిటి? కొంచెం మమ్మల్ని ఎవరో వెంబడిస్తున్నట్టు, లేకపోతే మా అమ్మనో మా తాతమ్మనో లేకపోతే ముత్తమ్మనో కూర్చొని ఇట్లా గడప దగ్గర ఒక రోదనలాగా ఏడుస్తున్నట్టు నాకు కనబడింది స్వామి అని అంటారు. ఇది గమనించాల్సిన అవసరం. కొంతమంది పిల్లలు నాన్నమ్మ కనబడేట్టు అయింది నాకు అని అంటారు, లేకపోతే ఆ ఇంట్లో ఎవరో కూర్చున్నట్టు కనబడింది అయినా అని కొన్ని హింట్లు వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ అందరికీ రావు ఇవి, కొందరికే వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి చేయాలని ఎవరో సాధువునో పురోహితునో ఇంకెవరినో కలిసేసి ఫలానా వివరణ తీసుకుంటే ఇలాంటివి చెయ్యాలమ్మా అని అంటారు. ఈయన వల్ల పుణ్యం ఎలా వస్తుంది అంటే, ఇలా వస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన క్రతువులు చేయాలని గుర్తు చేస్తున్నారు. చేయాలని కాకుండా నీవు నాకు చేయాల్సిన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించలేవు కావున శరీరాన్ని మాత్రమే నేను వదిలాను, నా ఆత్మ నేను వదలలేకపోయాను.
ఈ ఆత్మ పరమాత్ముడి చరణాల దగ్గరికి చేరితేనే మరో జన్మకి నీకు శ్రీకారం కానీ మరో జన్మకి ఇంకేదైనా ఒక వివరణ రావచ్చును. అవును. నీకు ఇక్కడ సంతృప్తికరమైన జీవితమే నువ్వు చూడనప్పుడు, పిల్లలు నిన్ను ఏదో ఇబ్బంది పెట్టినప్పుడు, నీవు చేయాల్సిన బాధ్యతలకు ఆస్తులకు అంతస్తులకు గొడవలు పడినప్పుడు నీ తల్లిదండ్రులు మరి నువ్వు పెట్టిన కురివి స్వీకరించరు. ఇదొక విషయం అయితే అమ్మా. చాలామంది యూట్యూబ్లో మన గురువులు సాధువులు పురోహితులు చెప్తున్న విషయం ఏంటంటే అమ్మా, పితృపక్షాలలో మన వాళ్ళు చేసిన పాపాలని లేదా మన వాళ్ళు కలలో కనబడుతున్న ఒక దోషాన్ని మనం ఒక పూజ చేస్తే ప్రతిఫలం ఎలా వస్తుంది అన్న విషయం చాలామంది వివరిస్తున్నారు కదమ్మా. ఈ పితృపక్షాలలో కేవలం ఒక పురుషుడి ద్వారా మాత్రమే ప్రతిఫలం వస్తుంది. ఇది బాగా పురుషుడు చేయాల్సినవి. పురుషుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు పితృపక్షం అని అంటే అమ్మ, పితృవులకి మనం ఇచ్చే, ఇందాక వివరించా గుడి గోపురం ఎలా ఉంటుందని, ఒక ఆత్మ శాంతించడానికి ఒక పురుషుడే ఎందుకు కొరివి పెట్టాలి? ఇది మన వాళ్ళకి తెలియాల్సిన విషయం. చాలా మంది ఇప్పుడు 2 తల్లిలు ఉన్నారమ్మా, 2 బిడ్డలే ఉంటారు. తర్వాత నాన్న వయసు అయిపోయి ముసలాడైపోయి కాలం చేసిందని అంటే కొరివి పెట్టేటోళ్ళు ఎవరు ఉండరు అని ఆ పిల్లల ద్వారా బాధపడితే బాబాయ్ పిల్లలను ఇంకెవరు పిల్లలు పెట్టిస్తారు. ఎవరూ లేని దగ్గర 2 పిల్లలే ఉన్నారే అనుకోండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అమ్మా బిడ్డ యొక్క కొడుకుల ద్వారా కూడా తండ్రి కొరివి నడుస్తుంది. ఇది మన శాస్త్రంలో దాగున్న విషయాలు చాలా మందికి వివరంగా తెలియట్లేదు. ఎందుకంటే అమ్మా ఒక పురుషుడే ఎందుకు పెట్టాలి స్వామి? ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టు ఆ బిడ్డలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, పెళ్ళయి మనవడు ఉంటే పర్లేదు, వాళ్ళతో చేయించవచ్చు, మరి అప్పుడు పరిస్థితి ఏంటంటే? మంచిది. ఇప్పుడు కాటి కాపరి మగవాడు, మోసేవాళ్ళు 4 ఉంటారు ఒక మగవాళ్ళు. మనకి మనవాడు మంచోడు మనోడు అని అనుకున్న ఒక పురుషుడు పెడితే నీకు మరోసారి జీవితానికి అర్హత వస్తుంది. ఎందుకు వస్తుంది స్వామి? దాని అంతరార్థం ఆడపిల్లలు పెడితే ఎందుకు రాదు? ఆడపిల్లలు కూడా పెడుతున్నారు పూర్వి, అది ఆనవాయితీ తత్వం. ఇప్పుడు పితృదోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏంటంటమ్మా, ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసిన తర్వాతనే ఒక పిండం ఏర్పడుతుంది కదా. అంటే ఒక జీవితం ఆ ప్రారంభం కావడానికి ముఖ్య కారకులు ఎవరయ్యారు ఇక్కడ? పురుషుడు. స్త్రీ పురుషుడమ్మ. ఇప్పుడు మామిడి విత్తనం తీసుకొచ్చి పెట్టాను అనుకో తల్లి, మామిడి విత్తనం నేను ఎక్కడ పెడతాను? ఒక భూమి బాగున్న చోట, అది బాగా రాగలుగుతుంది చెట్టు అన్న దగ్గర దాన్ని అంతా చూసుకొని పెడతాను కదా. అక్కడ పెట్టేటప్పుడు మామిడి విత్తనం ఒకవేళ చెట్టు రాగలుగుతుంది అన్న దగ్గర మాత్రమే పెడతాం కదా. అలాగా పురుషుడు ఒక విత్తనం లాంటి వాడు. బాగా గమనించాల్సిన ప్రశ్న, పితృదేవతల యొక్క దోషము మన దగ్గర ఎందుకు ఇంకా అలా బలంగా పాతుకపోయి పరిష్కారాలు దొరుకుతలేవు స్వామి అని అన్న విషయానికి ఏంటంటమ్మా, ఒక పురుషుడు మాత్రమే ఎందుకు చెయ్యాలి అని అంటే, పురుషుడు పెడితే ఒక పితృపక్షానికి అర్థము ఆయన మరో జన్మకి అవకాశము దొరుకుతుంది. ఎందుకంటే పురుషుడి ద్వారానే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధిలోకి వచ్చింది. స్త్రీ పాత్ర ఏంది ఇక్కడ? ఇప్పుడు మనం అక్కడ స్త్రీని తక్కువ చేసినట్టు కాకుండా, స్త్రీ పురుషుడు కేవలమైన వీర్యశక్తిని మాత్రమే ఇస్తాడు, కానీ ఈవిడ వచ్చేసేసి ఒక జీవిత కణాన్ని మొత్తం 9 నెలలు గర్భాన్ని మోసి రక్తపు మాంసపు ముద్దలన్నీ బిడ్డకు సిద్ధం చేసేలాగా ఉంటుంది. అంటే పురుషుడి పాత్ర కేవలం వెలిగించడమే, కానీ ఆ వెలుగుని అందించడం మాత్రం స్త్రీ పాత్ర. అందుకే స్త్రీలు ఏడుస్తారు. మీరు గమనించాల్సిన ప్రశ్న, ఒక చావు తీసినప్పుడు ఎంత బాధ గట్టి 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 ఎందుకు ఏడుస్తారంటే, తల్లిదండ్రుల యొక్క రక్తంతో పురుషుడు ఇచ్చిన వీర్యంతో 9 నెలల రక్తస్రవమే పుట్టిన కొడుకు. ఇది ఆమె కొట్టుకొని ఏడుస్తుంది కదా, నా బిడ్డ నా బిడ్డ అని ఎందుకు ఏడుస్తుంది అంటే 9 నెలలు. ఇది తెలుసుకోవాలి, చాలామంది యువకులకు తెలవాలి. ఇలా ఏమిచ్చావు అని అంటే 9 నెలల రక్తస్రవం ఆపేసిన తర్వాత ఆవిడ మాయా అని ఒకటి, బిడ్డ ఎంత బరువు ఉంటే అంత బరువు ఇంకోటి ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ అది కూడా బయటకు వచ్చిన తర్వాత ఎంత బ్లడ్ ఫ్లో వెళ్ళిపోయి కంప్లీట్గా అన్కాన్షియస్ పోయి వస్తారు వాళ్ళు. అంటే రక్తపు మాంసపు ముద్దలతో వచ్చిన శరీరము మళ్ళీ నీవు ఇంకొక రక్తపు మాంసపు ముద్దలకి శ్రీకారం చుట్టేది పురుషుడే. ఇంత అంతరార్థం చాలా అవసరం. విత్తనం పెట్టిన వాడు గొప్ప కాదు, కానీ విత్తనం పెట్టేవాడి అవసరం ఉన్నది అక్కడ. స్త్రీ పురుషుల మధ్యలో కలయిక తెలుసుకోవాలి. ఇప్పుడు మీరన్న దోషాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ దోషాలలో పురుషుడి పాత్ర ఇలా మాట్లాడడం స్వామి, స్త్రీ పాత్ర ఇలా చెప్పామన్నప్పుడు దోషం ఎక్కడ వస్తుందని అంటే అమ్మా, ఒక పురుషుడు బాధ్యతాయుతముగా తల్లిదండ్రుల బాధ్యతలని నిర్వర్తించినప్పుడు, కొందరు భార్య మాటలు ఏమింటారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. కొందరు ఏం చేస్తారు, ఉన్న ఆస్తి కోసం బాగా మాట్లాడతారు, ఆ ఆస్తి ఇచ్చేదాకా తల్లిదండ్రులని నడి రోడ్డుకి ఇడుస్తారు. నిన్న వచ్చిన సమస్య, నిన్న మాట్లాడిన మాట, ఈరోజు తేదీ 2వ తారీఖు, 1వ తారీఖు రోజు జరిగిన విషయము నా దగ్గరకు 5 ఎకరాల స్థలం రాసి ఇవ్వాలి తండ్రి కొడుకుకి. రాసి ఇచ్చాడు ఆల్రెడీ కొన్ని ఎకరాలు, ఒక 2 3 ఇచ్చాడు. ఊర్లలో గతంలో చాలా మందికి ఉండేటి కదా, 10 సంఖ్యలో ఉండేటి. ఇంకా రాసి ఇవ్వాలి. నువ్వు రాసి ఇవ్వకపోతే
నేను నిన్ను చంపేస్తా అని గొడ్డలు పట్టుకుని పంచాయతీలో నిల్చున్నాడు. ఇప్పుడు చంపేస్తా అని చంపేస్తా అని గొడవ ఇక ఆ. ఈయన ఏమంటున్నాడు, నీకు ఇస్తా బిడ్డ నేను ఇయ్యను, ఉమ్. మరి నన్ను అమ్మని ఎవరు చూసుకుంటారు, నీ కర్మ నువ్వు చూడు, ఎందుకన్నావు నన్ను, ఈ వర్షం చూడండి ఎలా ఉందో, నీ కర్మ నువ్వు చూడు, అవును. నన్ను ఎందుకు అన్నావు అని అంటే ఇది ఎక్కువగా వింటున్నాం ఈ ఇది మధ్యలో. ఎందుకమ్మా అది? ఆ. నిన్ను కనడానికి నువ్వు కనీసం పెట్టో నీకే నీకు ఓపిక లేదు, ఆ. సంపాదించే ఓపిక నీకు లేదు, లేదు. ఆ ఎకరం భూమి కొనడానికి నీ దగ్గర ₹1 లేదు. అవును. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి తీసుకొచ్చిన ఆస్తి కాపాడుకుంటూ వచ్చి. పంచాయతీ పెడితే పంచాయతీ పెద్ద మనుషులు ఇచ్చే తీర్పు కొడుకే కదారయ్యా ఇచ్చేయనంటే మరి ఈయన ఎక్కడ పోవాలి, ఎంత ఇది దౌర్భాగ్యం కదా తిండి ఇది. ఎక్కడికి పోవాలి. ఆ. వాళ్ళ బాధ ఏంటంటమ్మా, కొడుకుకు నేను సచ్చినాకైనా పోయేదే కదా, మరి ఇప్పుడు పెట్టేది ఎవరు, అలాంటి వాళ్ళకి తగ్గుతుంది శాపం. ఇది నిజమైనది. మనిషి బ్రతుకున్నప్పుడు నువ్వు ఒక కారపు ముద్దలు పెట్టలేని బ్రతుకుకి సచ్చినాక ఈ ఆటలు కోస్తావా తల్లి, దశదిన కర్మ అని బోర్డులు పెడతావా, నీవు 10 మందిని పిలిచేస్తావా, సన్నాయి పెట్టేసేసి పెద్ద పెద్ద పాటలు పెట్టేసేస్తావా. అంటే ఇక్కడ కూడా వాళ్ళ కోసం చేస్తున్నది కాదు ఇది. వాళ్ళు ఒకవేళ ఏమన్నా చూపించుకోవడం కోసం. చూపించుకోవడానికి ఒకటి, మళ్ళీ నాన్నగారికి ఏదో మర్యాదలు చేసినట్టు అని చెప్పించినారు కదా, అవును. అలాంటి వారి ఇంట్లోకి వర్తిస్తుంది. మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క కలలోకి వచ్చి దయ్యాలు భూతాలకి భయపడిపోయారు. చాలా మంది నెగిటివ్ పోర్ట్రేట్ పోతుందని నేను కొంచెం డెప్త్గా చెప్తున్నాను. ఆ. ఆత్మ కళలో కనబడింది అని అంటే మన పెద్దలు బిడ్డ మంచి లేకపోతే పుట్టడానికో లేకపోతే శ్రీకారానికో అవకాశం ఇవ్వమని చెప్పి, లేదా మమ్మల్ని మీరు మమ్మల్ని గుర్తించలేరు అని చెప్పడానికి మాత్రమే ఒక అవకాశానికి వస్తారు, అంతేగాని వాళ్ళు దయ్యాలయ్యారు భూతాలయ్యారు మా ఇంట్లో గాలి తిరుగుతుందని తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు మీ చాలా నాన్న మంది చెప్తుంటారు. మీ నాన్న ఉన్నాడమ్మా, నీ కళలో కనబడ్డాడు, మీ తాతే అనుకుందాం, మీ తాత నీ కళలో కనబడ్డాడు అని అంటే నీ కళలో వచ్చి నీ పీక పిసుకుతాడమ్మా మీ తాత, పిసికాడు. ఎట్టి పరిస్థితుల్లో పిసుకడు. అవును. ఎందుకంటే ఆయన ఒకటి బాధల రీత్యా మిమ్మల్ని కోల్పోయి మిమ్మల్ని చూడలేక, నీ పెళ్ళైతేనో లేకపోతే నువ్వు డాక్టర్ అయితేనో చూడాలన్న ఆ కోరిక ఉండిపోయి ఆయన అలాగే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన మనసు అక్కడ ఆగిపోయి ఉంటుంది. ఒక సాధువు ఒక పురోహితుడు చేసేది పిండ ప్రదానం అదే. ఏమంటాడనంటే ఇలా ఫలానా విషయంలో మీరు పుట్టకపోతే మీ యొక్క ఆత్మరోధన, మీ యొక్క విశేష వివరణ ఈ కుటుంబంలో ఇబ్బంది చేస్తుంది. ఇప్పుడు ఒక గాలి ప్రభావం ఎలా ఉంటుందంటమ్మా, 4 మనుషులు ఉన్నాం, ఇప్పుడు 5 మంది ఉన్నాం కదా, ఇప్పుడు ఆయన గారు ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారే అనుకోండి ఊరికే, మన ఇద్దరు మాట్లాడుకోగలవా, అసలు కాన్సన్ట్రేషన్ కూర్చుంటుందా? అలాంటిది ఒక ఆత్మ ఏడుస్తే పంచభూతాలు మనకు సహకరించవు. ఇది అసలైన దరిద్రం. ఎందుకంటే ఆత్మ ఎవరికి కనబడుతుంది తల్లి, నీకు నాకు కనబడదు, పంచభూతాలకు కనబడుతుంది కదా, పాములకి పశువులకి లేకపోతే ఉన్న అన్ని దేవాది దేవతలకు కనబడుతుంది కదా. దేవుళ్ళు పిలుస్తేనేమో ఆయన పోడు, ఎందుకంటే ఈయనకేమో మీరంతా ఇష్టం, మీరేమో ఆయనని పట్టించుకోరు, ఆయననేమో ఇంట్లో నుంచి బయటికి రాడు. మరి ఎంతకంటే పెద్ద రోదన పితృదోషం. మరి పితృదోషాలు ఎలా వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం. పితృదోషాలు వచ్చే దారి ఇదే. ఇది నువ్వు చేసిన పొరపాటు. నువ్వు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, వాళ్ళు ఇంకొక విషయం ఏముందంటే అమ్మ, ఒకప్పుడు పురుషుడు పుట్టే వరకు పిల్లల్ని కనేవాళ్ళు. ఇది ఒకటి వివరణ బలంగా మన దాంట్లో బలంగా ఉంది. 7 మంది పురుషులు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టేవాళ్ళు ఎక్కువ శాతంగా, లేదా 2 బిడ్డలు 3 కొడుకులు, లేదా 4 కొడుకులు 2 బిడ్డలు. అప్పుడు ఆడపిల్లలు తక్కువ ఉండి కొడుకులు ఎక్కువ కనిపించేవాళ్ళు. చూడండి దోషాలు ఎలా ఉన్నాయనంటే అమ్మా, నీ యొక్క పాపాన్ని ఒక పరిహారంగా తీసుకోపోవడానికి ఒక వంశ ఉద్ధారకుడు పుడతలేడు. అంటే మనం ఇప్పుడు ఎంతటి ప్రమాదంలో ఉన్నామో మీరు గమనించండి. తాగుబోతులకు కూడా పిల్లలు పుడతారమ్మా, మంచి మంచి పర్సనాలిటీస్కి పిల్లలు పుట్టరు. మీరు గమనించండి. కొంతమంది అంటారు ఏమో వాడు బాగా తాగుతాడు వరకు 4 పిల్లలు సాగారంటారు. కొంతమంది ఈయన వెజిటేరియనే, బాగా డైట్ ఇంకా జిమ్లకు పోతాడు, కండలు తీసుకొస్తాడు, ఈయనకి పిల్లలు పుట్టలేరు అంటారు. దీని అంటారు అర్థం ఏంటంటమ్మా, కొన్ని శరీర లోపాలు అయితే కొన్ని పూర్వజన్మలో ఉన్న కొన్ని పాప విమోచనలు చేసుకోవడానికి మార్గాలు, కొన్ని దోషాలు పడతాయి, కొందరికి ఇంకేదో దోషాలు ఉంటాయి. దాన్ని అంతరార్థాలు ఎందుకు చెప్తున్నా అంటమ్మా, పితృదోషం అనేది మనకి ప్రమాదం అని చెప్తున్నారు చాలా మంది. చెప్తున్నారు దానికి పెద్ద పెద్ద పూజలు ఏవో కూడా లక్షల పూజలు పెట్టి చేస్తున్నారు అని అంట. మంచి ప్రశ్న. నిజంగా ఇప్పుడు మన తల్లిదండ్రులు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ లేకుండా చూసుకోవడం ఎలా అనేది మనం చూసుకోవాలి. ఈ పూజ చేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక అడిగిన విషయం కూడా ఏంటంటమ్మా, ఎక్కడో బతికేసేసి ఎక్కడో అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మలు చనిపోయిన తర్వాత శాంతిస్తాయంటారా? ఉన్నప్పుడు నువ్వు చూడలేవు. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పే విషయం కూడా ఏంటంటమ్మా, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసేసుకుని కొంచెం కులమనో లేకపోతే పరపతనో అడ్డం వస్తుంది కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, ఈ తల్లిదండ్రులను దాపరికంగా కలుస్తారు. అంటే పిల్లలు ప్రేమతో కలుస్తారు కదా, ఈ దాపరికంగా కూడా కలవనీయకుండా తల్లి రోదన, ఇక్కడ ఈ బిడ్డ రోదనతో పిల్లలు అనేసేసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఒకరోజు కాలం చేసిన వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు, ఫస్ట్ వర్డ్ తెలుసా అమ్మ, మరో జన్మ ఉంటే కలిసి ఉండాలి. మరి కలిసి ఉన్న సమయంలోనే విడగొట్టిన ఆ మహానుభావులకు కానీ ఆ ఆడపిల్లలకు కానీ ఇది వర్తించదా అంటున్నాను.
ఇక్కడ వర్తిస్తుంది. ఇది శాపం అమ్మా. నువ్వు ఉన్నప్పుడు చూసుకోలేని, ఇప్పుడు 50 సంవత్సరాలే మన లైఫ్, 100 సంవత్సరాలు తండ్రి రాశాడు, నీ నోట్లో 70 ఏళ్ళు అయితే పనిలే ఉండవు, ఇంకా ఆ 30 సంవత్సరాలు ఎందుకమ్మా, అదైతే మనకు పని చేయదు. ఇంకొక 15 సంవత్సరాలు అయితే యవనమో చిన్నపిల్లలాగా పోయినావు. ఉన్నదే 20 సంవత్సరాలలో నువ్వు బంధాలు, భావ్యాలు, ఫైనాన్స్, ఎమోషన్స్ ఎన్నో క్యారీ చేసేసి అసలైన విలువ అమ్మా నాన్నలను లేకపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళను వదిలిపెట్టేస్తే వాళ్ళు ఇలా చూడలేకుండా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శాంతిస్తారు అని అంటే శాసనం ఒప్పుకోదు. శాసనం ఏం ఒప్పుకుంటుందంటే అమ్మా, వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే నీ ఇల్లు గెలవాలి మొదట. ఎలా గెలుస్తావు ఇల్లు? నీ బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరితో పాటు ఉమ్మడి కుటుంబం, తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. ఇప్పుడు పండుగలో పబ్బాలకు పోతాము, పండుగ 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆశించేది కూడా 4 రోజులు రావాలని, మరి మంచిగా ఉండాలని. వచ్చేటప్పుడు నా కొడుకు ఏం తెస్తావు చెప్పమ్మా, నువ్వు ఊరికి పోయేటప్పుడు అమ్మ కట్టలేని చీరనా లేకపోతే కట్టలేని బట్టలా, నువ్వు తెచ్చుకుపోయే 100 రూపాయల చీర కూడా కట్టుకొని ఊరంతా చూపిస్తుంది. అది ఎందుకు చేయలేము మనము? వీడికి మనం కొరియర్ చేసేస్తామే, ర్యాపిడోలు బుక్ చేసేస్తామే, ఇవన్నీ బుక్ చేసేస్తే ఆ ఎమోషన్స్ క్యారీ అవుతాయా? ఇవి క్యారీ చేయలేని మనము శాపాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. పూజలు ఏం చేయాలి స్వామి అని అంటే, పూజలు నీ తల్లిదండ్రులకి నువ్వు చేయాల్సిన అత్యంత ముఖ్యమైనది ప్రేమ, అభిమానము, విలువలు. ఈ పూజతోనే కదా ఆ రోజు మహాగణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి మీకు మించిన మహా దేవుళ్ళే లేరు ఈ లోకాన అన్నందుకు ఆయన సకల కార్యసిద్ధుడయ్యాడు కదా. అక్కడ రుజువు చేయబడిన శాసనం మనది. అలాంటిది ఉన్న మనము తల్లిదండ్రుల్ని గౌరవించక, బాబాయిలో మామయ్యలను గౌరవించక, కించపరుచుకొని విలువలు కోల్పోయిన తర్వాత పితృపక్షం పెడితే న్యాయం ఎలా జరుగుతుంది? ఇక్కడ పితృపక్షం పెట్టినప్పుడు ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటమ్మా, వాళ్ళ పాప పరిహారం పండిపోయింది, లేకపోతే వీళ్ళు నిజముగానే మనస్ఫూర్తిగా క్షమించబడిపోయారు, మీరు లేని సమక్షంలో బాధలను అనుభవించిపోయారు అన్నప్పుడు వీళ్ళ ద్వారా ఆ పెట్టే ఎవరైతే ఆ పలానా తాతనో నాన్నమ్మనో ఎవరు ఉన్న వ్యక్తులు పెడితే అమ్మా, వీళ్ళిద్దరు పెట్టే అర్హత సరిపోదని చెప్పే ఒక పురోహితుడు వస్తాడు, నేను వీరికి గురుస్థానాన్ని నా మీద నమ్మకం ఇవ్వండి, మేము ఆత్మల బంధాలను కలుపుతాము, పూర్వజన్మ నుంచి మరో జన్మకు శ్రీకారం చుడతాము అని చెప్పినప్పుడు పిండం పెడతారు. పిండం ఎందుకు పెడతారు? చాలా గమనించాల్సిన. పిండం ఏ రూపంలో ఉంటుంది మీరు చూసారా? ఇప్పుడు నేను గమనించి చూడండి, తెల్లగా ఉంటుంది. తెల్లగా ఎందుకు పెడతారమ్మా పిండం? దశదిన కర్మలనేమో యాటలు కోసేసి ఇక్కడ నుంచి బోటి, తలకాయ, కాళ్ళు ఇలా ఇట్లా పెట్టిన వాళ్ళు పిండం ఎందుకు పెడతారు? పిండం ఎందుకు పెడతారంటే నీవు వచ్చి కాకి రూపంలో ఆత్మ వచ్చి, ఆత్మ రూపంలో కాకి వచ్చేస్తుంది. కాకి ఎందుకు వస్తుంది అది కూడా తెలియాలి మన వాళ్ళకు. చాలా మంచి కాకి గోల చాలా పెద్దది. పరమశివుడి నెత్తి మీద కూర్చున్న ఒకే ఒక పక్షి కాకి. అక్కడ పార్వతీమాత కూడా తండ్రి భుజం మీద చేతేనికే వెనక జరుగుతుంది ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు. మహాముక్కంటి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన నెత్తి మీద కూడా పోయి కూర్చునే ఒకే ఒక్క పక్షి కాకి. ఏం చెప్తుంది? ఎట్లా చెప్తుంది? అక్కడ పోయి ఏం చేస్తుంది కాకి? అసలు ఆయన దగ్గర ఎందుకు తిరుగుతుంది అంటే, కాకి పరమాత్ముడు ఇచ్చిన ఒకే ఒక్క వరం ఏందనంటే, అది ఒక రోజు అడుగుతుందంట, అయ్యా ఎక్కడ లేని ఈ మర్రి చెట్లు లేకపోతే పెద్ద పెద్ద ఈ చెట్ల మధ్యలో నన్ను పెట్టేసావుగా, ఇది తీసుకొచ్చి కాల్ చేస్తుంటారు అందరూ, పూడు చేస్తుంటారు అందరూ, వాళ్ళందరేమో ఇక్కడ నుంచి పోరు, ఈ చెట్టు మీదనే ఉండిపోతారు, ఏం చేయాలి అంటే, అది ఇల్లు కదా, తండ్రి ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు తండ్రి ఏమంటాడంట, ఇప్పుడు మీకు కావాల్సినది ఒక విలువ, ఆ విలువ రావాలి, ఆ విలువ రావాలి అంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని అంటే, ఏం చేయాలంటే, నా పిల్లలు నేను ఆత్మబంధు పరమాత్ముడు, మనం ఏంటంటే మా శరీర బంధాలమ్మ మన, అంటే రక్త మాంసం ముద్దలతో వచ్చిన వాళ్ళం, కానీ మనకంటే ముందు పరమశివుడి యొక్క గర్భం నుంచి వచ్చిన వాళ్ళం మనం. అదే అగ్నిలింగం, ఆత్మలింగం అంటారు. ఆయన ఫిల్టర్ చేసి వచ్చిన తర్వాతనే నన్ను ఒకలాగా తీర్చి పంపుతాడు కదా. నా పిల్లలు నా దగ్గరికి రావట్లేరు, ఎందుకంటే వాళ్ళు కష్టాలు, సుఖాలు, నష్టాలు, ప్రేమలు, అభిమానాలు అన్నీ చూసి అలసిపోయి నా దగ్గరికి వస్తే నేను ప్రశ్నిస్తానేమో అని, లేకపోతే నువ్వు తప్పు చేసావేమో అని అడుగుతానని భయపడుతున్నారు. కాబట్టి నీవు వెళ్ళి నీకు ఇష్టమైన ఈ జీవితం అంతా మరో జన్మ పుట్టడానికి నీకు అవకాశం ఉన్నది, నువ్వు మారుతావా అని చెప్పి ఒక ప్రశ్న నువ్వు అడిగిరా. అడిగినప్పుడు వాళ్ళు నిన్ను నాకు ఇష్టమే అని అంటే, ఆ ఇష్టంగా ఆ కుటుంబ వ్యక్తులు పెట్టిన ఆ పిండ ప్రదానం ఏదైతే మనం పెడతామో, ఆ ఇస్తరాకిలో పెడతాం కదా, అన్ని పెడతాం, ఆ పక్షి పెడతాం కదా, అప్పుడు ఈ కాకి ఆయన సరే అని అంటే అది వచ్చి తినిపోతుంది. ఇది శివపురాణంలో రాయబడింది. ఆయన ఆజ్ఞ. ఈ కాకి ఏం చేస్తుంది అని అంటే, పోయి మాట చెప్పేసి వస్తుంది అక్కడ, నీకు ఇష్టమేనా, మరి నీకు ఇష్టమైతే నేను నీ రూపాన వెళ్ళి తినేసి వస్తాను అని అంటే, ఒక ముద్ద తీసుకొని తినగానే ఈ ఆత్మ పరమశివుడిలో లీనమైపోతుంది. ఇది శాసనం అమ్మ, మన దగ్గర రాస్తుంది. ఇది చాలా చిన్న విషయం కాదు. కాశీలో పెద్ద 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 గురువులు చెప్పేది కూడా ఆత్మబోధన ఇదే. అప్పుడు ఈ ఆత్మ అంగీకరించినట్టు
ఈ అంగీకారానికి ఇది వెళ్ళి తండ్రి చెవులో చెప్పినట్టు అనమాట. అది అలా తిరుగుతూ కూర్చున్నప్పుడు ఆత్మకి శాంతి జరగాలనడానికి మార్గం. ఇప్పుడు మీరు అడిగిన విషయం ఏంటంటే కాకి ఇది ఎందుకు పిండమే అంటే పిండం తిన్నది కాకి. మీరు గమనించండి, మనం పెట్టే కొన్ని పదార్థాలలో ఏదో ఒక పదార్థం ఇష్టంగా తీసుకొని వెళ్తుంది. కొందరు ఉంటాయమ్మా అసలు తీసుకోదు, అది ఎంతసేపు అయినా తీసుకోదు. అక్కడ పెట్టి 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 అలసిపోతారు, 2 గంటలు 3 గంటలు అయినా కూడా తీసుకోరు. నీళ్ళలో కలిపి బలగం సినిమాలో లాస్ట్ ఎండింగ్ లో చూపించిన సిచ్యువేషన్ అదే. వీళ్ళందరూ ఓకే అయిపోయినాక ఆయన హ్యాపీగా వచ్చి స్వీకరిస్తాడు. ఇట్ ఈస్ వాట్ ఆయన చూపించింది రియాలిటీ, రియల్. అది తెలంగాణ ప్రజలకి చాలా అద్దం పట్టిన సినిమా. ఇది వివరించబడిన సినిమా, ఇది రాయబడిన వివరణ. మళ్ళీ పురాణాల్లో రాశారు, ఇది శివపురాణంలో ఉంది తల్లి. ఇది ఇలా ఒక 4-5 లైన్లలో దాని గురించి రాయబడింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నకు వస్తే అమ్మా, ఆత్మశాంతి జరిగినట్టే కదా. అలా అయితే జరిగినట్టే. పిండం తెల్లగా ఎందుకు ఉంటుందంటే అమ్మా, నీవు వచ్చింది పిండ రూపాననే. పిండం, అండం, పిండం, బ్రహ్మాండం. అంటే తండ్రి ఏమో బ్రహ్మాండం, తల్లి ఏమో పిండం. తండ్రి ఏమో ఇప్పుడు అండం పిండం కలిసిన తర్వాత బ్రహ్మాండాధికత ఎందుకంటే ఈయన ఇచ్చిన ఆత్మనే కదా నీకు. ఇప్పుడు ఇద్దరు కలయికలో కలిసింది. కలవక ముందుకు ఆత్మబంధువు ఎవరు? పరమశివుడైనా దేవుళ్ళైనా. అలా రావడం చేత బ్రతుకున్నన్ని కాలం శరీరంలో రుచి అవసరమమ్మా. నువ్వు తినగలవా? మామూలుగా తెల్లన్నం పెడతా ఇప్పుడు, పోనీ ఇంకేదైనా పెట్టినా తినగలవా? రోజు సాంబార్ తినగలవా? తినలేవు. కాబట్టి మనిషి చనిపోయినాక రుచి ఎరగడు కాబట్టి పిండం తెల్లగా పెడతారు. నీవు తీసుకెళ్ళేది ఏమీ లేదు, వాసన కూడా నీవు చూడలేవు. నీవు తీసుకొని వచ్చిన ప్రాంతము, నీవు బ్రతికిన ప్రాంతం తల్లి గర్భగుడిలో తెల్లగా ఆత్మరూపంలో వచ్చావు. నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పిండ రూపాననే వస్తున్నావు. అదిగో అదే సాక్షి. అందుకే శవానికి తెల్లబట్ట చుడతారు. ఏం తీసుకొచ్చావో చూయించు. ఏదో ఒక మూలలో ఏదైనా ఉంటుంది కదా, చూయించు అని చెప్పి తెల్ల కొడితే ఆయన చూయించడానికి ఉలుకు లేదు, పలుకు లేదు. ఉలుకు పలుకున్నప్పుడే నిన్ను మూల పడేశారు మీ వాళ్ళు. చనిపోయిన తర్వాత ఏం తీసుకొస్తారు? దిస్ ఈజ్ వాట్. ఒక సాధువు ఏం చేస్తాడనంటే, ఒక పురోహితుడు ఏం చేస్తాడంటే, ఒక పౌరోహితుడు ఏం చేస్తాడనంటే, అబ్రబ్రహ్మ లోకాలకి అధిపతి అయిన మీరు ఈ ఆత్మల శాంతి కావాలని చెప్పి వంశ ఉద్ధారకులని, వంశాన్ని మోయడానికని శరీర రూపం కానీ పురుష రూపానికి వీళ్ళందరికీ అందించవలేను, దానికి మేము సాక్షి అని చెప్పి పురోహితులు ఇచ్చిన మంత్ర ఉచ్చారణ అందుకుంటాడు పరమాత్ముడు. ఎందుకంటే యువర్ గ్యారంటీడ్ పర్సన్, నీకు సెక్యూరిటీ నేను, నా మాటనే వింటాడు. ఎందుకంటే నీకు చెప్పేవాళ్ళు వినకపోతే నా అవసరం ఎందుకు వచ్చింది? నీకు చెప్పేవాళ్ళు వింటుంటే రాకపోయేది కదా. ఇప్పుడు కోట్లు సంపాదించావు కానీ నీకు గురువు లేకపోతే ఒక పెద్ద వ్యక్తుల మాట లేదు కదమ్మా. ఇప్పుడు దైవశాసనాలు ఇవన్నీ చాలా ముఖ్యం. మీరు అన్న పితృపక్షాలు, మహాలయ పక్షాలు ఈ 15 రోజుల పని అయింది. ఇన్ని చెప్పారు స్వామి, ఎప్పుడైనా అవుతుంది కదా అంటే ఈ 15 రోజుల పని ఏంటంటే అమ్మ, ఈడ మహాముక్కంటి 15 రోజులు పిల్లలను స్వీకరించడానికి కూర్చుంటాడు. కనీసం ఎప్పుడన్నా రండి నా దగ్గరికి. మీరు చనిపోయినప్పుడు రాలేరు. అంటే ఇలా శాంతించని ఆత్మలన్నిటికీ 15 రోజులు జగన్మాత వచ్చే సమయానికి నా పిల్లలని ఎప్పుడన్నా స్వీకరించయ్యా శంకర. కనీసం ఆ ఆత్మలు తిరగకుండా పొలిమెరలలో తిరిగి రోదనతో, బాధతో, దుఃఖముతో ఏడుస్తున్న వాళ్ళని దరి చేర్చుకోమనంటే తండ్రి అన్న మాట ఏంటంటే అమ్మ, ఇష్టంగా ఆ పిండాన్నన్నా స్వీకరిస్తేనే నేను నా పిల్లలని నాలో కలుపుకోగలను. ఎందుకంటే అనుమతి లేనిది ఆయన స్వీకరించలేడు. కాబట్టి ఆ పిండం పెడితే అక్కడ మీరు అన్నట్టు నీళ్ళల్లోనే పోతాయి. మరి నీళ్ళలో ఎందుకు పోతుంది ఇది కూడా తెలుసుకోవాలి చాలా మంది. నీళ్ళలో ఎందుకు వేస్తారు ఆ పిండం తీసుకుపోయి అంటే, ఒకప్పుడు మన దగ్గర హస్తికలు కలిపేది నీళ్ళల్లోనే ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు కాల్చడమే ఉండే కదా, పూడ్చడం లేదు. పూడ్చడం ఎందుకు పూడుస్తున్నారంటే అమ్మ, అది ఒక జ్ఞాపకం. నా భార్య నాకు చాలా సహకరించిందని, ఆవిడ వచ్చినాక కలిసి వచ్చిందని, మా అమ్మ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని, ఆ ఇష్టాన్ని వీళ్ళు వదలలేక ఒక శ్మశాన వాటికలో పెట్టలేక వాళ్ళు తీసుకొచ్చి పొలంలో పెట్టి పాలరాతితో కట్టుకొని అక్కడ కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అది జ్ఞాపకం. అలాంటిది చేయడం కూడా మన దాంట్లో విరుద్ధమే. కానీ మనం మనుషులను ఆపగలమా? అయినా తండ్రి చూడండి ఎంత మంచివాడు, 15 రోజులు అవకాశం ఇచ్చిండు ఇప్పుడు అన్నారండి అని. కాబట్టి ఈ 15 రోజులు వాళ్ళు ఇచ్చిన అపాస్టఫీ. కాబట్టి మనం పెట్టాల్సినది ఏం చేయాల్సింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఒకటండి, చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే మన పితృదేవతలు మనకు సంబంధించిన తాత ముత్తాతలు మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కాదు, మన అనుకొని మనకు ఎవరైనా అంటే ఫ్రెండ్సే కావచ్చు, మన సర్కిల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ తరఫున కూడా మనం ఈ పితృపక్షాల్లో చేయొచ్చు అని చెప్పి వాస్తవమా? ముమ్మాటికి. ఎందుకంటే ఇందాక చెప్పిన ప్రశ్న కూడా అదేంటమ్మా, పురుషుడు ఎవరైనా చేయవచ్చు. నేను ఒక సాధువును కదా, అనాథ ఆశ్రమంలోకి వెళ్ళి ఎవరైనా చనిపోతే నేను కొరివి పెట్టినా అనుకో అమ్మ, వాళ్ళు 11 రోజుల తర్వాత వేరే ఏ తల్లి గర్భంలోనైనా పుట్టేస్తారు. ఎందుకంటే ఒక పురుషుడు వచ్చి కర్మకాండాలు చేశాడు. మొన్న ఒక మిత్రుడు, పేరు తీసుకోకూడదు కానీ, ఆయన గారు అనాథాశ్రమంలో ఎవరు చనిపోయారని వీడియో పెట్టి ఆ చెవు దగ్గర అమ్మ అమ్మ అని అరుస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఈవిడ అమ్మే కాదు, ఈయన కొడుకే కాదు, కానీ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బాధ అయింది. అమ్మ అమ్మ అంటున్నట్టే ఆ తల్లికి నిజమైన వారసులే లేరు, కొడుకులే లేరు.
కానీ చూసారా ఈ అబ్బాయి రూపంలో పరమాత్ముడు ఒక అవగాహన పంపితే ఆవిడ ముమ్మాటికి నాకు చాలా హ్యాపీ అవుతుంది. నేను చాలాసార్లు చూసా ఆ వీడియో. అంటే అలా పరమాత్ముడు ఏంటంటే ఒక పురుషుడి అవసరం చాలా అవసరం కాబట్టి మరో జన్మకి శ్రీకారం. మీరు అన్నట్టుగా ఎవరైనా పెట్టవచ్చు. బిడ్డలే అన్న విషయం ఏంటంటమ్మా, ఇంకో విషయం ఏమిటంటుందంటమ్మా, బిడ్డల జీవితం నుంచి ఒకవేళ కురివి పెడితే ఆ తండ్రికి మళ్ళీ పుట్టక ఉండదు అని అంటారు. కానీ ఏ జీవి కూడా మళ్ళీ పుట్టకూడదని ఆశించాడు. అవును. ఖచ్చితంగా నీ పిల్లలని చూడాలనో, మనవడి కావాలనో, మనవరాలు కావాలని కోరికుంటుందే ఖచ్చితంగా. మనం అంటాం పెద్ద పిల్లలు, మనం ఇప్పుడు మనమే అంటామమ్మా. నేను నా పిల్లలతో కూడా అంటాను, నేను మళ్ళీ ముసలోనైనాక అన్నం పెడతారా అని అడుగుతుంటా. ఏడుస్తుంటారు, నువ్వు ముసలోనే కావద్దు నాన్న అని పట్టుకొస్తారు. అంటే అది శరీరం, పిల్లల అవసరం. చూస్తుంటారు ఇప్పుడు కొంచెం కొంచెం పిల్లగా అయిపోయినాయి అంటే నేను అయిపోతా అంటే వాళ్ళు ఫీల్ ఎట్లా అవుతారంటే మా నాన్న ముసలోడు అయిపోతాడా అన్న ఫీల్కి వచ్చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నా పిల్లల కడుపులో పుట్టాలనిపిస్తుంది, కానీ నేను పోయి అక్కడ శ్రీదేవి కడుపులో పుట్టాలని ఉంటుంది అమ్మ. నీ రక్తమే నిన్ను ఆశిస్తుంది, నీ రక్తమే నిన్ను ఆశిస్తుంది. కాబట్టి నీ ఆత్మ పరమశివుడు కలవడానికనే ఆయన కూర్చున్నాడు శ్మశాన వాటికలా. ఇది తెలియనంత వరకు నేను వదిలిపెట్టాను ప్రజలని. ఇప్పుడు నిజంగా చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే జన్మిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఎందుకు జన్మిస్తారు? ఇది మంచి ప్రశ్న. మళ్ళీ ఎందుకంటే అమ్మ, కష్టం నష్టం ఇష్టం, కారం అన్నమో పచ్చి పులుసో, మన ఇల్లు మంచో చెడో అన్నీ చూసిన ఇంట్లోనే ప్రేమ, కోపం, ఆక్రోషం నీ మనుషుల మీదనే చూడాలి. కంప్లీట్ వేరే ప్రపంచంలో నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ నియమాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వంశ అంశ దేవి దేవత పూజ నియమ నిబంధనలు వేరు ఉంటాయి. నీవు ఒక అర్హత ఉండడం వల్లనే ఈ జీవితంలో ఉంటావు కాబట్టి నీవు కొన్ని బాధ్యతలను, కొన్ని రుణాలను ఇదే వంశంలో ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. అందుకే నిన్ను ఇక్కడ పుట్టిస్తారు. అంతేగాని సడన్గా ఈరోజు నేను మెగాస్టార్ అయిపోయినా ఇంకో దగ్గరికి వెళ్ళేసేసి నేను హితిక్ రోషన్ కావడానికి కుదరదు. నీ బాధ్యత ఏమిందమ్మా? నీ ఆత్మని ఎక్కడ ఫిల్టర్ చేశాడు తండ్రి? ఆయన గర్భంలో ఫిల్టర్ ఏం చేశాడంటే శివరుద్ర సాధువు, ఒక సాధువు కావాలని, లేకపోతే ఒక ధర్మాన్ని కాపాడాలని ఇలాంటి చేసి అవపోసన చేసి ఆ తల్లి గర్భంలో వేసాడు నన్ను. ఆ బాధ్యత ఉంది నాకు అక్కడ. అంతేగాని తండ్రి అక్కడ మీరు అన్నట్టుగానే 4-5 విధాలుగా ఆలోచించుంటే 4-5 విధాలుగా మనకు కోరికలు ఉండేటివి. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, కొన్నిసార్లు ఇంట్లో ఫాదర్ చనిపోతుంటారు, చనిపోయిన తర్వాత అప్పటికే కోడలు గర్భంతో ఉండడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. అయితే మళ్ళీ ఆమె డెలివరీ అవ్వగానే ఆయనే పుట్టిండన్నట్టుగా భావిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని నెలల తేడాతోటి, కొన్ని రోజుల తేడాతోటి వీళ్ళ గర్భంలో నిజంగా జన్మిస్తారా? అలా జన్మిస్తారు అని చెప్పడానికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, మానవ జన్మ చాలా దుర్లభమైనది, అంత ఈజీగా రాదు. కొన్ని లక్షల జన్మలు తీసుకున్న తర్వాత మనం మోక్షం పొందే మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఆఖరణ మానవ జన్మ. మరి ఇప్పుడు వీళ్ళు ఈ జన్మ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, మానవ జన్మ. మళ్ళీ ఈ లక్షల జీవరాశులు అన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఆఖరణ ఈ జన్మ అన్నప్పుడు ఇంత చిన్న గ్యాప్లో వీళ్ళ కడుపుని ఎలా పుడతారు వాళ్ళు మళ్ళీ? మంచి ప్రశ్న. సంఖ్యాశాస్త్రం మాట్లాడాలి, గణ గుణగణాల విషయం మాట్లాడితే, చరిత్ర అంతరార్థాల విషయ వివరణలు చెప్తే, పురాణ ఇతిహాసాల వివరణలు మాట్లాడితే, ఒక ఆత్మ మానవ శరీరం ఎత్తితే మానవ శరీరమే ఎత్తాలి, ఇంకా అంతే. 84 సార్లు ఈ ధర్మాన్ని నువ్వు ధర్మంగా ఒప్పుకునేంత వరకు పుట్టాలి. కొన్ని వంశాలు ఉంటాయి. మీరు ఇప్పుడు మీ వంశంలో చాలా మంచి వాళ్ళు అనుకుందాం, ఉత్తమమైన వాళ్ళు అనుకుందాం. మీ వంశంలోనే కొంచెం యారగెంట్గా ఉన్న వాళ్ళు వస్తారు. మీరు ఉత్తమమైన వాళ్ళు అయిపోయారనుకో అమ్మ, మీకు ఇదే వంశంలో అప్పర్ హ్యాండ్ ఉన్న మంచి బ్రతుకు పరమాత్ముడు ఇస్తాడు. ఎందుకంటే నీ వల్ల కొన్ని స్థాపించడం, కొన్ని పాటించడం జరుగుతాయని. యారగెంట్గా ఎవరైతే ఉంటారో అమ్మ, ఆయన గారు మళ్ళీ ఇదే దాంట్లో పుడతాడు. అట్లా పుట్టి 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 ఒకరోజు ఆయన కూడా నేను ధర్మం వైపే ఉన్నాను అన్నంత వరకు పుట్టిస్తూనే ఉంటాడు. పరమాత్ముడు అంతిమ లక్ష్యం ఏంటంటమ్మా, మానవ శరీరం అంతా ధర్మం అనేది ధర్మంగా సుభిక్షంగా ఈ ఉన్న ప్రజలందరూ ఒకరినొకరు ఈర్ష్యాద్వేషాలు వదిలిపెట్టేంత వరకు నీకు మానవ జన్మ ఉంటుంది. దానికి రుజువు ఉందమ్మా. మళ్ళీ ఎలా పుడతారు స్వామి అని అన్నదానికి రుజువు కూడా ఉంది. మన దగ్గర గరుడ పురాణంలో రాయబడి ఉంది ఒక ఆత్మ ఎన్నిసార్లు పుడుతుంది అని. 84 సార్లు ఆత్మ జీవితాన్ని తీసుకుంటుంది. ఆడమగలాగా తీసుకోవచ్చు. ఒక అతను చెప్పాడు కదమ్మ మొన్న గుజరాత్లో, నేను ప్రీవియస్ జన్మలో ఆడదాన్ని, ఈ జన్మలో మగవాడిని అని చెప్పాడు. మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. అది కానీ అవి నమ్మొచ్చా? అట్లా ఉండదు. అట్లా ఎందుకు చెప్పిండు ఆయన అంటే, ఆయన కొన్ని ఊహాజితమైన హింట్లు ఇచ్చాడు ఆయన. అది పేపర్ ఊరికే వస్తుందా అమ్మ? ఊరికి పేపర్ దాకా వస్తుందా? కొన్ని రిఫరెన్సెస్, కొన్ని ఆధారాలు తీసుకొని చేస్తారు కదా. అలా కొన్ని ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, పూర్వజన్మలో నువ్వు బాధ్యతలను స్వీకరించడానికి ఉన్న ఆ తరుణంలోనే 84 సార్లు ఎందుకు పుట్టిస్తాడంటే, మనిషి 84 సార్ల కంటే ఎక్కువ ఒక జన్మకే వద్దనుకుంటున్నాం మనము. 80 సార్లు ఆయన వాయిస్తాడు మనల్ని. ఆలోచించండి మీరు. బుద్ధి తెచ్చుకుంటావా, భరిస్తావా? అంత మామూలుగా వాయించాడు. ఇప్పుడు ఎట్లా వాయిస్తాడు చూడండి, బీభత్సం సృష్టిస్తాడు. 85 సంవత్సరాలు 95 సంవత్సరాలు మనుషులు ఉన్నారా అమ్మ ఇప్పుడు?
60 ఏళ్ళలోడు ఇప్పుడు వాడు మళ్ళీ రిటర్న్ వస్తాడో తెలియదు బయటికి పోతే. అవునవును. అంత వ్యవహారం ఉన్నప్పుడు ఆయన వ్యూహం తెలిసినంత వరకు మనం అది కాదు, మళ్ళీ మళ్ళీ పుడతాము, ఆ బాధ్యతలు మనకు అవసరము. పుట్టరా ఒకటేసారి ఎన్నో జన్మల పుణ్యఫలం అనడానికి లేదు. ఎన్నో జన్మల ఆలోచన చేసిన తర్వాతనే నీకు మానవ జన్మిస్తాడు. ఓకే. మనందరం రామాయణంలో కూడా ఉంటాం, మనందరం ద్వాపర యుగంలో కూడా ఉన్నాము. అంటే మనందరం ఉన్నామా స్వామి అని అంటే పుణ్యం చేసిన వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజుల్లో. పాపం చేసిన వాళ్ళందరూ ఇంక పరమాత్ముడు ఇంకా ఎంచుతూనే ఉంటాడు కదా. కొంతమంది అమ్మ 11-12 years చనిపోతారు, కొంతమంది 95-96 years వరకు చావరు. చనిపోతున్నారు కదా. ఎందుకు చనిపోతున్నారు అంటే అమ్మ వాళ్ళ యొక్క జన్మ అక్కడ ఒక రహస్యంగా కొన్ని వివరాలు రాయబడి ఉంటాయి. అంటే నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఈయన 12వ ఏటనో 13వ ఏటనో చనిపోవాలంటమ్మా, గత జన్మలో నీ బాధ్యత ఒకవేళ 60 సంవత్సరాలు ఉన్నదనుకోమ్మా, 74వ ఏటకి ఈ బాధ్యత తీరుతుందంటే ఆ బాధ్యత కళ్ళారా చూడడానికి ఉంటాడు ఈయన, అంతే. ఈయన బాధ్యత అదే. తర్వాత ఈయన కాలం చేసేసి మళ్ళీ పుడతాడు. ఆ 14 సంవత్సరాలు బ్యాలెన్స్ జీవితాన్ని ఆయన అనుభవించక తప్పదు. కొంతమంది తల్లులు ఎంత బాధపడతారు, మరి చిన్నప్పుడు అదే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, వాళ్ళు చెప్పడం బాగోదు. అలా ఎందుకు వస్తాయి అని అంటమ్మా, గత జన్మ రహస్యాలు చాలా వివరంగా రాయబడిన శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. నేను అని మాట్లాడుతుంది రుజువుతోనే. ఇటు కూర్చున్నాం కదా అని ప్రజలను మభ్యపెట్టడం చెప్పకూడదు, వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. పురాణాలు చదువుతున్నారు అమ్మ ఈరోజు ఎవరన్నా? చదవట్లేదు. ఎక్కడో కొంత పెద్ద మనుషులే. అంటే పురాణాలు ఇతిహాసాలు చదువుతున్నారు ఎవరు తెలుసా అమ్మ? మీరు మళ్ళీ గుండెల మీద చేతులు వేసుకోవాలి. పనులు లేని వాళ్ళు, తర్వాత ఓపిక లేని వాళ్ళు చదువుతున్నారు. యవ్వనంగా ఉన్న వాళ్ళు, వెరీ హెల్దీ ఉన్న వాళ్ళు చదవాలి అని అంటాను నేను. రామకోటి రాస్తారా మీరు? రాయరు. రామకోటి ఎవరు రాస్తారు తెలుసా అమ్మ? ఓపిక లేని వాళ్ళు పెన్ను పట్టుకొని కూర్చుంటారు, ఎందుకంటే పుణ్యం సంపాదించాలి అని. ఆ సమయంలో రామకోటి రాసి కనీసం అప్పుడన్నా పుణ్యం వస్తే చనిపోతారని. నేను అనేది ఏంటంటే అమ్మ, 5-6 సంవత్సరాల నుంచి రాముడు, తర్వాత దేవుళ్ళు వీళ్ళందరూ గొప్పతనం తెలుసుకుంటే 50-60 సంవత్సరాలకి నువ్వు కొన్ని వందల తరాలకి ఎంతటి నిదర్శనం అయి ఉంటాం. ఇది వచ్చినది మారాలనేది మా ముఖ్యమైన తాపత్రయం. కాబట్టి మహా ఆలయ పక్షాల వివరణ తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా అమ్మ ఇప్పుడు 9 రోజులు చేస్తారు. ఒకవేళ ఈ 15 రోజులు ఆచరించని వాళ్ళు పెద్దరమాస రోజు మీరు చేస్తారు. అంటే ఇక్కడ వ్యత్యాసం ఎలా వచ్చిందంటమ్మా, ఆంధ్ర ప్రజలు ఎక్కువ పాటిస్తారు ఇది, తెలంగాణ ప్రజలు పెద్దరమావాస్య అనగానే మొదలు పెడతారు. కానీ మనం మీరన్నట్టు చేయాల్సిన పద్ధతి అంతా పిండ రూపంలో చేయాలి చనిపోయిన వాళ్ళకు. కానీ అంటే అంతటా పిండ రూపాన చేసేది కూడా ఎలా అంటే అమ్మా, చాలా మంచి ప్రశ్న అన్నా తల్లి. అవసరం పిండ రూపాన అవసరం లేదు. ఇప్పుడు పిండ రూపం అనేది నువ్వు ఎప్పుడు చేయాలంటమ్మా, ఆత్మఘోష వినబడుతుంది. ఆత్మఘోష భయానకంగా కనబడుతుంది. పనులు కావు, స్థలం కొనాలంటే కాదు, ఇల్లు కొనాలంటే కాదు, పిల్లల ఆరోగ్యాలు కింద పడుతుంటారు కదా, ఆ ఘోష చొప్పే పురోహితుడి మీద ఉంటుంది. అప్పుడు ఆ ప్రధానమైన చేసేది వేరుంటుంది. ఇప్పుడు మనం అనేది ఏంటంటమ్మా, ఆలయ పక్షాలు అనేది ఏంటంటమ్మా, బలమైన భోజన వసతులను ఏర్పాటు చేసి ఒక ఇసరి నిండా పెట్టి ఆ పూజా నియమ నిబంధనలు పురోహితుడు మంత్ర ఉచ్చారణ ద్వారా చేసేస్తే ఆయన గారు వచ్చి స్వీకరించి వెళ్ళిపోవడం. ఆయన వచ్చేసి తినడం చేయడం ఉండదు, దాన్ని చూసి స్వీకరిస్తే పరమాత్ముడు తీసుకొని వెళ్ళిపోవడం. మీరు అన్నట్టుగానే ఈ పిండం పెట్టేది చేసేది ఇదంతా ఏంటంటమ్మా, అది వంతులో వస్తుంది. మళ్ళీ పురోహితులు చెప్తారమ్మా, కొంచెం ప్రమాదకరంగా మలుపున్నది, కొంచెం వివరణ బాగలేదు, దాన్ని ఇలా చేయాలనేది విషయం. నేను అనేది అంటమ్మా, రుచికరమైన భోజనం చూసిన తర్వాతనే వాళ్ళు పిండాన్ని స్వీకరిస్తారు. అందుకని ఇది ముఖ్యం. తర్వాత వీళ్ళందరూ మరి గుడికి వెళ్తారు, అదేదో గుడికి వాళ్ళ మళ్ళీ ఇంకో విషయం ఏమొస్తుందంటమ్మా, ఓ ఫలానా గుడిలోకి పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు సంబంధించినది నీకు దగ్గర ఉన్నాయి. మన దగ్గర కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదమ్మా, నరసింహస్వామి గుడి ఉంది, తిరుపతి ఉన్నది, శ్రీకాళహస్తి ఉన్నది, వేములవాడ రాజన్న ఉన్నాడు, ఇట్లా అన్ని గుడులు ఉన్నాయి. ఏ గుడిలోకి పోయిన పురోహితులు ఎక్కువగా శివాలయానికి సంబంధించిన ఆలయాల్లోనే వెళ్ళారు, ఎందుకంటే ఆయన్నే కాబట్టి మనకు ప్రాణదాత. మహాముఖంటి ఒకవేళ మీరు అన్నట్టుగా అమ్మ ఎవరి కళలను కనబడితే ఏ రోజు తండ్రిలాగా కనబడ్డాడు మీరు గమనించండి. భిక్షాటకుడి రూపంలో దుమ్ము ధూళి ఇలా అంతా మొత్తం గడ్డం అంతా వచ్చి అది అసలు నడవలేని పరిస్థితుల్లో కనబడతాడు. ఎందుకు కనబడతాడు ఏ రోజన్నా అడిగారమ్మా? ఎవ్వరు కూడా చెప్పారు, కానీ ఒక పెద్ద ఆయన కనబడ్డాడు అంటారు. ఆయన ఎందుకు కనబడతాడంటే, నేను అనుభవస్తుడిని, నాకు తెలియని సమస్యనా, నాకు చెప్పండి అని కనబడతాడు ఆయన. మన వాళ్ళు ఓ ముసలైన కనబడ్డాడు, ఇక పాలాభిషేకం చేసేస్తారు పోయి కథం. ఇంకా ఆ పురోహితులు కూడా అలాగే తగలబడ్డారు. అది వచ్చింది వ్యవహారం. మళ్ళీ అమ్మ ఏదైనా ఉందా, పెద్ద మనిషి వచ్చాడంటే ఏదైనా ఉంది, పిల్లల చదువులా, ఆరోగ్యాలా, పెళ్ళిలా, ఇంకేదన్నా అమ్మ గర్భవతులు ఉన్నారా, ఇంత వివరణ ఎవరు అడుగుతలేరే. అది అడగనంత వరకు తండ్రి ముసలోళ్ళలాగానే వస్తాడు. నా ఆశ ఏంటంటమ్మా, నా తండ్రి ఋషుల భార్యడు పట్టుకొని ఒక్కసారి ఆయన రావడం చూస్తే ఈ శరీరం రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. ఇంకెందుకు ఆయన చూసిన తర్వాత అన్నట్టు రావాలి. ఆయన ఇంతవరకు రాలేడు, వరకు వెళ్ళాలి. ఆయన రాడు అసలు. కొంతమంది చెప్తారు శివుడి డైరెక్ట్గా దర్శనం అయింది అంటున్నాడు ఒక ఆయన మహానుభావుడు ఈ మధ్య. ఆయనకు చూపించాలి ఒకరోజు.
అలా పరమాత్ముడి ఆజ్ఞని మనం తెలుసుకోవాలి. దేవుడు వదిలిపెట్టాడు తల్లి మనల్ని, మనమే ఆయన ఎన్నో విధాలుగా హింసించాము. సింపుల్ ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. కలియుగంలో రాయి రూపాన్ని ఎందుకున్నాడంటే ఆయన పోదలుచుకోలేడు. రాయి ఎప్పటికీ పోదు కదా, అందుకని శ్రీరాముడు వెళ్ళిపోయాడు, శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు, సత్యయుగంలో దేవాది దేవతలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోలేని ఒకే ఒక్క యుగం రాయి. ఆయనని పంపించేస్తున్నారు మన వాళ్ళని. చూసారా ఎంతటి దాష్టికమైన స్థితిలో ఉన్నాం. మనం మారాలి. పితృపక్షాలు ఇచ్చాడనంటే ఆయన ఎంత గొప్ప ఆలోచన చేస్తే ఆత్మల్ని దగ్గర కలుపుకుంటాడు. నీకెందుకు బాధ్యత అవసరమా అంటే ఇక్కడ చూడండి, ఇప్పటికీ నీకే అప్పచెప్పాడు బాధ్యతలు. నీ ఆత్మ, నీ పిల్లలు నా దగ్గర పంపితేనే నేను స్వీకరిస్తా. అసలైన ఆత్మ బంధువు ఆయన రఫ్ మనం తీసుకొని పోవచ్చు, రావయ్యా ఈ డబ్బాలో కూర్చోవాలి, అంతే. అలా చేయట్లేదు. న్యాయం ధర్మం చాలా ముఖ్యమైనదమ్మా. గాడ్ ఎక్కడ గ్రేట్ అంటే నువ్వు ఉన్నాడని తెలుసుకున్నప్పుడే గ్రేట్. ఇప్పుడు మనం విలువలు బాంధవ్యాల కోసం ఇంత తప్పించిపోతున్నాం కదా, డైరెక్ట్గా శివుడు మన ఇద్దరి మధ్య వచ్చి నిలబడ్డని నమ్మం మనం. అదే మీ నాన్నగారు వస్తే నువ్వు వెళ్ళి ఎత్తుకుంటావు, ఏ నాన్న సడన్గా వచ్చినావు ఏమైంది అని. చూసావా, ఆయన కోరేది ఏంటంటే ఆయనలాగా చూసేంత వరకే ఆయన కనబడాడు. ఇది ధర్మం అమ్మ, అందరూ పాటించాలి. గుడులు గోపురాలకు వెళ్ళాలి. తర్వాత 9 రోజులు చేసే ప్రక్రియలు తెలంగాణలో చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో అందరూ బాగుండాలి. మన వాళ్ళు మన కడుపులో పుట్టాలని కోరుకుంటే వాళ్ళు పుట్టేస్తారమ్మా. పుట్టినప్పుడు ఎంతో ప్రేమగా చూసే మనము పెరుగుతూ పెరుగుతూ వస్తే తెలివిగా వెన్నుపోటే ఓడిచేస్తున్నాం. ఆ తల్లిదండ్రుల రోదన మనకు ఉండకూడదు, అక్కా చెల్లెళ్ళ రోదన అసలే ఉండకూడదు, మేనత్తలు మేనమామల రోదన ఉండకూడదు. అని అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు, పెళ్ళైనప్పుడు, ఈ పెద్ద మనిషి కార్యక్రమం అయినప్పుడు 21 days చేస్తున్నప్పుడల్లా పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకుని వాళ్ళే ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు గుర్తు చేయాలా వద్ద వాళ్ళని. ఆ ఫోటోలు ఉండవు, చిన్న ఫోటో పెట్టేసుకుంటారు. పెద్ద ఫోటోస్ పెట్టుకుని వాళ్ళని పూజించుకుంటే వాళ్ళకు గౌరవమే. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటమ్మా, మీ తాత మన ఇంట్లో పుట్టాడు అని చెప్పడానికి రుజువు ఏం తెలుసా అమ్మా? సేమ్ దిట్టో దిగుతాడు చూడండి ఆయన పోలికలు. ఎంత విచిత్రం పరమాత్ముడు, దిట్టో దిగుతాడు తల్లి. అసలు ఏం నడకాలనే ఉండదు. అరే నువ్వు మీ తాత చేసినట్టే చేస్తున్నావు, కూర్చోగలరు. అది పరమాత్మ ఉంటది, గుణాలన్నా ఉంటది. ఒక ఆవిడ చెప్తుంది, ఆయన గారంటే అదే అరుగు మీద కూర్చుంటుండే అలా పెన్ మీట్ వచ్చినప్పుడు. ఇలా మనవాడు కూడా అమ్మ స్కూల్కి పోయేసి ఏ ఉన్నావు ఆవే అని బ్యాగ్ ఆడేసి ఆడనే కూర్చుంటుంటట్టు ఇటునే ఇప్పటికీ ఆవిడ నవ్వుతుంది తెలుసా. మీ తాత ఉన్నప్పుడు కూడా రా నన్ను చంపిండి వచ్చి ఆడ కూర్చొని సిగరెట్ దాగి వచ్చినాడు, బీడి దాగి వచ్చినాడట. ఒక 10 నిమిషాలు తాగుతారు పెద్ద మనుషులు అప్పుడు అలవాటుగా అమ్మ. ఇప్పుడు ఈయన కూడా వచ్చాట బ్యాగ్ పడేసి ఆడ ఆడనే కూర్చుంటాడట వచ్చి. అంటే ఆమె ఆనంద బాష్పాలు. అలా పరమాత్ముడు వదిలిపెట్టాడు తల్లి ఇప్పుడు. కాబట్టి ధర్మంగా ప్రజలందరూ ముందుకు పోవాలి కదా. ఆ ధర్మాన్ని పాటించే ప్రతి కుటుంబం నిజంగా సుభిక్షతని, సౌభాగ్యాన్ని నిజంగా పరమాత్ముడు ద్వారా రావాలనేది ఒక సాధువులాగా నా కోరిక తల్లి. నమశివాయ. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి, చాలా సంతోషం, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.